నాని, వెనుగండ్ల గ్రామం, పెదగాని మండలం, గుంటూరు జిల్లా. శక్తిమాన్ చెరువు ఒక 78 క్వింటాలు పచ్చిమిర్చి కోసా. ఒక 4 సార్లు ఆ పక్కన 10 క్వింటాలు పండుగాయలు కోసా. పండుగాయలు 60 రూపాయలు పడ్డాయి. మొత్తం వద్దామంటే చేను ఆగమైపోద్దని గొయ్యిలా వాస్తవానికి. ఆ పచ్చికాయ ఎక్కువ ఉంది పండుగ కన్నా. బలం ఎంత వేసేప్పటికి? పొలం 30 కట్టలు వేసా. ఎకరానికి 30 బస్తాలు పడినాయి. ఇంకో 30 క్వింటాలు ఎండుగాయలు అవుతాయి అనుకుంటున్నా. 78 క్వింటాలు కోసినాం. ఏది పచ్చిమిరపకాయలు. ఒక పండు మిరపకాయలు వచ్చి ఒక 10 క్వింటాలు కోసా. దీనిలోనే ఇంకొక విత్తనం వేసా. దాంతో పోల్చుకుంటే ఇది బ్రహ్మాండంగా ఉంది. కాయ తూకం కూడా అవును. పచ్చికాయ పండుగ నాకు తెలిసి పండుగ ఎక్కువ తూకం వచ్చింది. ఎందుకంటే పచ్చికాయ నీకు విత్తనం ముదరదుగా. పండుగ వచ్చేవరకు విత్తనం ముదురుతుంది. పండుగ ఇది అన్న అయితే కేజీ అయిపోయింది. కొన్ని ఇలా పట్టుకుంటే కేజీ. నీరుంటుంది, కాయ కూడా బిగుసుద్దిగా. ఇది పై కాపు వచ్చేటప్పుడు కొంచెం ఎడగనికి వచ్చింది కానీ కింద బాగుంది. కింద కాసింది. కింద అర్థమైంది. కింద కొమ్మలో కాయలు, పై కొమ్మకి వచ్చేటప్పటికి చుట్టూ పెరిగింది కదా. ఉత్తపాడి మండలం, పాత మల్లాపాలెం అమ్మ, గుంటూరు డిస్ట్రిక్ట్. బాగానే ఉందమ్మా, ఇది పర్వాలేదు, బాగానే ఉంది. పాత మల్లాపాలెం నల్లికి తట్టుకుందని అడుగుతున్నాను. తట్టుకుందని చెప్తున్నాడు. పచ్చిమిరకాయలు దీంట్లో నల్లి అయితే ప్రస్తుతం తట్టుకుంటుంది అనేది ఒకటి అర్థమైంది మనకి. అంత ఉధృతంగా మందులు కొట్టకపోయినా కానీ పనిచేస్తుంది అనేది ఒక ఆశ. శక్తిమాన్. నా పేరు జొన్నాల శ్రీనివాసరెడ్డి. మా ఊరు నంబూరు. 4 ఎకరాలు వేస్తా. ఈ శక్తిమాన్ బాగానే ఉంది చూడటానికి. 5 అడుగులు 4.5 5 అడుగులు ఉండిద్ది. సైజు బాగానే ఉంది. క్వాలిటీ తాలు తక్కువ శాతం కానుతుంది. అసలు తాలే లేదులే కానీ వర్షం పడితే ఏదన్నా తక్కువ పర్సెంటేజ్. రంగు ఎలా ఉందన్నా? రంగు మంచి గోల్డ్ స్పాట్ రంగులో ఉంది. నిండు రంగు. వేసుకోవచ్చు రైతు. మనం వ్యాపారస్తులం కాదు కాబట్టి వేసుకోవచ్చు. ఇదిగో అది అది బ్రహ్మాండంగా ఉంది. వేసుకోవచ్చు. నేను కాదు సీతారామరెడ్డి దగ్గరకు వచ్చాను. ఆ రోజు రైతు మామూలుగా మెయిన్ ప్లస్ ఇది తట్టుకుంది అంతే. ఇప్పుడు ఈ విత్తనం లక్షణం ఏంటంటే పువ్వు వెనక్కి ఇరుచుకుంటది. ఈ నల్లి కనపడ్డా మందు కొట్టగానే కంట్రోల్ అయిపోద్ది. ఇట్లా ముడసకపోయిన దానికే నల్లి పాడదు. పచ్చికాయ అవి కోయలేదు అంటాడు. అవి కూడా కోసినట్టు ఎండ పెట్టుకున్నా సరే నీకు చేను డెవలప్ అయ్యింది.